సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీలో ఎలా వర్క్ చేస్తుంది సార్? ఓకే. చాలా బాగుంది. ఎక్సలెంట్‌గా ఉంది. ఆహ్, అంటే ఇప్పుడు విద్యా దీవెన ఉంది గదా! చిన్న పిల్లలకి. అది కరెక్టు టయానికి ఏశారని చాలా తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రోడ్లు గాని ఎలా ఉన్నాయి? ఓకే సార్. నేను మొన్న ఈ మధ్య ఎళ్ళాను. మా ఫాదర్ చనిపోతే విజయవాడ, గుంటూరు అటు సైడ్ ఎళ్ళొచ్చాను. మహానంది, శ్రీశైలం చాలా బాగుంది రోడ్డు. డిప్యూటీ సీఎం గారు ఎట్లా చేస్తారు? ఎక్సలెంట్. చాలా బాగుంది. ఇంకా అంటే మారుమూల గ్రామాలుంటాయి కదా! అలాంటోళ్ళకి ఇంకా చాలా హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అంటే ఇన్ఛార్జ్ సీఎంగా ఓ 4 రోజులు ఉండబోతున్నారని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది సార్? చాలా బాగుంటదండి. పర్లేదు. వాళ్ళిద్దరూ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. చాలా బాగా చేస్తున్నారు. ఓకే. బానే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుందా? గత ప్రభుత్వం గురించి మనం ఏం మాట్లాడేది వేస్ట్ అండి దాని గురించి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డికి లేదు. కాకపోతే వేస్ట్ ఆయన గురించి మాట్లాడుకోవటం. అంటే ప్రతిపక్ష లేదు కానీ ఒకవేళ వచ్చుంటే అలా చేద్దాం ఇలా చేస్తా అని చెప్తున్నారు కదా. అంటే జగన్ గారు 2.0 ఉంటుంది ఇప్పుడు మీరు ఎంత చేసినా అని అంటున్నారు. అదేం ఉండదండి. ఎందుకంటే ఒక మనిషిని అంటే మాట్లాడుకోవటం అది చాలా తప్పు. కాకపోతే జెన్యూన్‌గా ఉండాలి. వర్క్‌లో చూపియాలి. డెవలప్‌మెంట్‌లో చూపియాలి. అంతేగాని ఆయన మీద ఈయన చంపుకోవటం, ఆయన మాట్లాడుకోవటం ఇవన్నీ వేస్ట్ నాకు తెలిసి. ఇప్పుడున్న జనరేషన్‌లో చాలామంది అందరూ చదువుకునే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి ఇంట్లో పేద కుటుంబంలో నుంచి వచ్చే ప్రతి వాళ్ళు కూడా మా అమ్మాయి ఇది చదువుకోవాలి, మా బాబు ఇది చదువుకోవాలి అని అనుకునే టైంలో అయన్నీ చూస్తే ఏందంటే వాళ్ళు నెగెటివ్ ఫీలింగ్ వల్ల దెబ్బేస్తది. అమరావతి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓకే అండి. బానే ఉంది అమరావతి. నేను ఈ మధ్య ఎళ్లి చూశాను. వర్క్ బానే జరుగుతుంది. ఇప్పుడు అంటే పాదయాత్ర చేస్తాను ఎలక్షన్ల ముందు అనేసి అంటున్నారు జగన్ గారు. ఒకవేళ చేస్తే ఏమన్నా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అట్లేం ఉండదండి నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓట్లేస్తారని నేను అనుకోను. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి సినిమా రిలీజ్ అవ్వబోతుంది 'హరిహర వీరమల్లు' ట్రైలర్ ఎలా ఉంది? బాగుంది. నేను చూశాను. నిన్న 'కిరవాణి' సాంగ్ చాలా హైలైట్. నేను నేను కూడా షాక్ అయ్యా ఆ సాంగ్ చూసి. చాలా బాగా చేశాడు 'కిరవాణి'. మిగతా సాంగ్స్ కూడా ఆయన ఎలా చేశాడో చూడాలి. ఆయన స్పీచ్ ఎలా అనిపించింది సార్? పవన్ కళ్యాణ్ గారి స్పీచ్. ఓకే. చూశాను రాత్రి. ఆయన అన్నారు అదే ₹10 టికెట్ల దగ్గర పెట్టారు కాటమరాయుడు సినిమా అని చెప్పి. ఇప్పుడు అలాగే ప్రీమియర్స్ వచ్చాయి కూడా. ఎలా అనిపిస్తుంది? బాగుంది. నేను చూశాను. రాత్రి నేను సండే రోజు మొత్తం అంతా చూశాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే. ఇన్ఛార్జ్ సీఎంగా 4 రోజులు ఉంచుతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని వినిపిస్తుంది. ఎలా ఉండబోతుంది ఒకవేళ? పవన్ కళ్యాణ్ గారు అయితే డెఫినెట్గా బాగుంటుంది. అది మా ఫీలింగ్. ఎలా చేస్తున్నారు డిప్యూటీ సీఎం గారు? ఫైన్ ఆయన బాగానే చేస్తున్నాడు. అందరికీ తెలిసిందే కదా, చెప్పాల్సిందే ఉంది. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే మేబీ బెటర్ అని అందరూ అంటున్నారు. అది డిఫరెంట్, ఎవరెవరి పర్స్పెక్టివ్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే. ఏంటి జగన్ గారికి చంద్రబాబు గారికి ఏం డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? పొలిటికల్గా మనకి అంత నాలెడ్జ్ లేదు. బట్ కూటమి ప్రభుత్వం అయితే డెఫినెట్గా బెటరే. అందులో పవన్ కళ్యాణ్ గారికి ఈ టాపిక్ ఏదైతే ఉందో ఆయన సీఎంగా చేస్తే, ఇన్ఛార్జ్ సీఎంగా చేస్తే డెఫినెట్గా బెటర్ అవుద్దని నేను స్ట్రాంగ్గా చెప్పగలను. 'హరిహర వీరమల్లు' ట్రైలర్ చూసారా? చూసా. ఎలా అనిపించింది? బాగుంది, పర్వాలేదు. నిన్న కూడా స్పీచ్ ఎలా అనిపించింది? చాలా రోజులు నేను ఆయన స్పీచ్ వినలేదు తమ్ముడు, వినలేదు. బట్ ట్రైలర్ అయితే బాగుంది, టీజర్. ఎందుకంటే మా వాళ్ళదే కాబట్టి ఆ సినిమా బాగుంది. సార్ ఇన్ఛార్జ్ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని ఓ 4 రోజులు ఉంచితే ఎలా ఉంటుంది సార్? బాగుంటుందండి. మంచి పరిణామం. అటువంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా సాహసోపేతంగానే ఉండాలి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అందరూ కూడా చాలా చక్కగా సమన్వయంగా కలిసి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. ఎప్పుడూ నేను రాజకీయాల మీద కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు చాలా కరెక్ట్ అనిపిస్తుంది. అదేవిధంగా ఈ 4 రోజులు తీసుకున్నందుకు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్ ఏంటి సార్ అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా అంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం గురించి మీరు చూశారు కదా, ప్రజలు చూశారు, దేశం మొత్తం చూశారు. అన్ని స్కాములు, మాఫియాలు, దౌర్జన్యాలు, ఆగడాలు ఇవన్నీ ఉన్నాయి. దీంతో రాష్ట్రం ఎంతో వెనక్కిపోయింది. ఆ వెనక్కిపోవడం వల్ల ప్రజలు ఎంతో విసిగి వేసారిపోయి ఈ ప్రభుత్వం వద్దు అనుకొని చెప్పి గంగలో కలిపేసి, బంగాళాఖాతంలో కలిపేసి వైసీపీని 151 సీట్లు ఇచ్చారు. ఆ సీట్లు ఇవ్వడమే కూటమి ప్రభుత్వానికి ఒక మంచి బూస్టింగ్ లాగా ఉంది.
చక్కగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క పథకాలు కూడా అందరికీ చేరుతున్నాయి. ఆ పథకాలు కూడా న్యాయపరంగా ఎవరికి చెందాలో వారికే చెందుతున్నాయి. చాలామంది కూడా దీనికి బ్యాడ్గా చెప్తున్నారు, అంటే పథకాలు మాకు చేరలేదు అని చెప్పి. అర్హులకే చేరుతుంది. ప్రతి ఒక్కరికి దురాశ అవసరం లేదు కదా, అందరికీ లేని వాళ్ళకే పథకాలు చేరుతున్నాయి. చక్కగా ఉంది కూటమి ప్రభుత్వం. అమరావతి మీద మీ ఒపీనియన్ ఏంటి? అమరావతి ఒపీనియన్ అంటే అది ఇంకొక 20-25 ఇయర్స్లో ఇండియాలోనే టాప్ సిటీ అవుతుందని చెప్పి నా నమ్మకం అండి. అదేవిధంగా ప్రభుత్వం కూడా స్టాండర్డ్గా ఉండాలి. ఇప్పటికే ఒక 9 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి, అది మంచి పరిణామం. ఒకరికి ఇంకొకటి చెప్పాలంటే ఉచిత పథకాల వల్ల గవర్నమెంట్కి నష్టమే, కాకపోతే లేని వాళ్ళకి ఉచిత పథకాలు ఇవ్వడం సమంజసమే. ఈ ఉచిత పథకాల వల్ల రాష్ట్రం వెనక్కిపోద్ది, కానీ జీవనోపాధి కల్పించడం ఎంతో ముఖ్యం. కంపెనీల ద్వారా వాళ్ళకి స్వయం ప్రాతిపదికన బతకడానికి ఒక జీవనోపాధి కల్పిస్తే అది 100% బెటర్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉన్నారు సార్? డిప్యూటీ సీఎం గారు ఎలా చేస్తారు? యాక్చువల్లీ అంటే మనం ఎప్పుడు వెళ్ళలేదు పిఠాపురం సైడు. మామూలుగా నేను షూటింగ్స్లో వర్క్ చేస్తుంటాను, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా షూటింగ్లకు వెళ్తూ ఉంటాము. వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది పిఠాపురం ఆ ఏరియాలో నుంచి కూడా సినీ వర్కర్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ ద్వారా తెలిసిందంటే అన్నీ చక్కగా చేస్తున్నారు, బాగున్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పవన్ కళ్యాణే ఉండాలి, బాగుండాలి అని చెప్పి ఉద్దేశం వాళ్ళు చెప్పారు. ఇప్పుడు రిలీజ్లో ఉంది హరిహర వీరమల్లు, ఆ. ఎలా ఉండిపోతుంది? బాగుంటుంది, చక్కగా అందరూ చూసి ఎంజాయ్ చేసే పాత కథ, దాన్ని చక్కగా తీసుంటారు డైరెక్టర్ గారు. మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నా. సినిమా హిట్ అవ్వాలి. ఇప్పుడు వరకు మనం చూడలే, అంటే శిల్పకళా వేదికలో అంత పెద్ద ఈవెంట్ చాలా సంవత్సరాల తర్వాత జరిగింది. ఎలా ఉంది సార్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి కూడా ఒక బూస్ట్ వచ్చిందా మళ్ళీ? సినిమా ఇండస్ట్రీ కొంచెం డల్గానే ఉంది 2025లో, ఎందుకంటే చాలా సినిమాలు ఫ్లాప్స్ని ఎదుర్కొన్నాయి. దానివల్ల ప్రొడ్యూసర్లు కూడా కొంత నష్టపోయారు. హరిహర వీరమల్లు మంచి హిట్ అయ్యి సినిమా నిర్మాతల్లో ఆశ కల్పించి వర్కర్స్కి మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేస్తే వర్కర్స్కి పని కల్పించి మళ్ళీ బూస్టింగ్ వస్తుంది అనుకుంటున్నా ఆ హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎలా ఉంది? ఆల్వేస్ నాకు ఎప్పుడు నచ్చుతుందండి పవన్ కళ్యాణ్ స్పీచ్ కానీ, అతని యొక్క ఆలోచనలు కానీ, నడిచే విధానం కానీ చక్కగా ఉంటుంది. సార్ పవన్ కళ్యాణ్ గారిని ఓ 4 days ఇన్ఛార్జ్ సీఎంగా పెడదాం అనుకుంటున్నారు, పెడితే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే వన్ డే సీఎం తమిళనాడులో శంకర్ సినిమా వచ్చింది కదా, ఇది ఒక మంచి ఆపర్చునిటీ లాగా తీసుకుని ఈ 4 రోజుల సో ఆయన ఆల్రెడీ జనాల మధ్యలో మంచి టాలెంటెడ్ అద్భుతంగా చేస్తున్నాడనే. సో ఈరోజు ఏపీ పొలిటీషియన్ మాత్రం కాదు, ఇండియా వైడ్ పొలిటీషియన్గా అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ 4 రోజుల్లో ఆయన ఇంకా ఏదైనా ఒక మెస్మరిజం చేయగలిగితే అది డెఫినెట్లీ ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఆయనకి ఫ్యూచర్కి డెఫినెట్లీ కాబోయే ఫ్యూచర్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది, అద్భుతంగా చేయగలుగుతాడు అన్న ఒక నమ్మకం ప్రజల మధ్యలో వస్తుంది. సో బాగానే ఉందండి, బాగానే చేస్తున్నారు. సో అన్ని విధాలుగా జనాలకు ఒక నమ్మకం కనిపిస్తుంది, బాగా చేస్తున్నారు కనిపిస్తుంది. సో ఒక నమ్మకం కలుగుతుంది. సో బాగా చేస్తున్నారు, సో ఇంకా అభివృద్ధిని బాగా చేయగలుగుతారు అన్న ఒక నమ్మకం ఉంది. హరిహర వీరమల్లు ట్రైలర్ చూసారా? చూశాను, ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. ఎలా ఉండబోతుంది సినిమా? సినిమా డెఫినెట్లీ పాజిటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రజలు ఎలా దాన్ని ఆదుకుంటారో చూడాలి. వెయిట్ అండ్ సీ. ఐఎమ్ ఆల్సో ఫస్ట్ షోనే నేను చూస్తాను. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.